అందరికీ నమస్కారం అండి. ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళ తోటలో చెట్లకేదో బాగాలేదని జెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పిందంటండి మా యక్క. చెట్లు బాగానే ఉన్నాయి చూడటానికి ఏమైంది అర్థం గాక తర్వాత వాళ్ళు వచ్చి చూసిన తర్వాత దీనికేదో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టుందని జెప్పి చెప్పారంటండి. వాటిని చూస్తే చెట్టు పైన మంచిగానే ఉంటదంటండి. లోపల లోపల కుళ్ళిపోతా ఉంటదంట. తీరా వాళ్ళు వేరే అతన్ని తీసుకొచ్చి ఆ చెట్టుని అట్లా కొడితే చెట్టు లోపల నుంచి గూడా నీళ్లొచ్చేసినియండి. ఆ చెట్టు విచిత్రమేసింది మాకసలు. చెట్టు చెట్టులాగానే ఉంది. చెట్టు లోపల అసలు నీళ్ళెట్లొస్తున్నాయా అని మాకు ఆశ్చర్యమేసింది. మేమందరం చూస్తా ఉండంగానే వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు చెప్పారు. "ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అమ్మా. లోపల చెట్టు లోపల తినేస్తా ఉంటది. చెట్టు పైకి మంచిగానే ఉంటది. తర్వాత తర్వాత ఎండిపోద్ది. ఇది పక్కన చెట్టునికి గూడా వ్యాపించే అవకాశం ఉంది" అని జెప్పేసి చెప్పారండి ఆళ్ళు. మాకు చాలా ఆశ్చర్యమేసింది. మా అక్క వెంటనే కనుక్కొని వాటిని చూపిచ్చింది గాబట్టి సరిపోయింది. లేకపోతే పక్క చెట్లుకి గూడా పాకే అవకాశం ఉంటదట అది. ఒక చెట్టు నుంచి ఓ చెట్టుకి అది ఫంగస్‌లాగా వ్యాపించి చెట్లు అన్నిటి పాడైపోతాయంట. ఇట్లాంటియి ఎవరి తోటలోనన్నా ఉంటే చూసుకోండి ఒకసారి. మాకు మాత్రం చెట్టు లోపల నుంచి నీరొస్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిందో అసలకి. జై శ్రీరామ్ అండి. నా బొమ్మరిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.